అభివృద్ధికి మారు పేరు కేఏ పాల్, అవినీతికి మారు పేరు బి బాబు, జే జగన్, పి పవన్, మోదీ. చిత్తుగా ఓడించే సత్తా నాకుంది. చేసి చూపిస్తా. 8th వండర్ అనిపించిన నేను మళ్ళా 9th వండర్ అవుతా ఈ 3 నెలల్లో. కొండ ఇచ్చారు, ప్రతి ఇంటిలో కొండని నింపుతా, కుటుంబ ఆరోగ్యాలతో నింపుతా, ఆశీర్వాదాలతో నింపుతా. విశాఖపట్నం రిపోర్టర్స్కు నా హృదయపూర్వక వందనాలు. నిన్న రాత్రి నువ్వు ఎందుకు ఇన్నిసార్లు 10 సార్లు మార్చుతావు? అదేదో ముందు పెట్టుకోవాలి ప్లీజ్. అది తీసేయండి, తర్వాత పెడతాం. డిస్టర్బ్ చేయకూడదు ప్లీజ్. స్పిరిచువల్గా ఎమోషనల్గా వచ్చే మాటలు మీరు 3 సార్లు మార్చారు ఇక్కడి నుంచి ఇక్కడికి. మీడియా ఓనర్స్కు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా నన్ను ఎంతో ప్రేమించిన విశాఖపట్నం రిపోర్టర్స్కు నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మీరు ఈ పాట విన్నారు, నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకు? నేను కావాలి, మార్పు కావాలి, పాలన రావాలి అని బొంబేలో ఒక డైరెక్టర్ నిన్న రాత్రి ఈ పాటని నాకు గిఫ్ట్గా పంపించాడు. ఇది చూసి ఇంకొక ఆయన ఈరోజు ఉదయం ఇంకొక పాట పంపించారు. ఇక్కడున్న మిత్రులు 2 పాటల్ని ఎడిట్ చేసి రిలీజ్ చేయమని. ఇంత అభిమానం, ఇంత ప్రేమ మీరు నాకు చూపిస్తున్నారు కాబట్టే నేను మీ కొరకు ప్రధానమంత్రి మోదీతో, ఆయన బానిసలైన చంద్రబాబు, జగన్, పవన్, కేసీఆర్ నాయకులతో ఫైట్ చేస్తున్నాను. ఐఏఎస్ ఐపీఎస్లు పరకాల ప్రభాకర్లు ఏమంటున్నారు? ఈ ఎలక్షన్ తర్వాత మరలా ఎలక్షన్లు ఉండకపోవచ్చు. మణిపూర్ లాంటి ఘటనలు వీధి వీధికి, ఇంటింటికి, అంటే 24 లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఎంతమంది బతుకున్నారో తెలియదు మణిపూర్లో. ఇంత అన్యాయం చేస్తున్నారు. నేను తప్ప ఇక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ మోదీని వ్యతిరేకించే సత్తా ఇంకెవరికైనా ఉందా? లేదు. తెలిసిపోయింది పూర్తిగా. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మమ్మల్ని ఎన్డీఏలో చేర్చుకోమని పాదాలు పట్టుకొని పూజిస్తున్నారు వాళ్ళు. మీకు మోదీ పాలన కావాలంటే, బీజేపీ పాలన కావాలంటే బాబు, జగన్, పవన్. మీకు దైవ పాలన, శాంతి పాలన, అభివృద్ధి పాలన, మీ పాలన కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చే సత్తా నాకుంది. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, మంచి హాస్పిటల్ కట్టి విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నాకుంది. స్టీల్ ప్లాంట్ 15,000 ఖాళీ ఎకరాల్లో 1000 కంపెనీలను తీసుకొచ్చి 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా నాకు ఉంది. ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్తా నాకుంది. మోదీని, మోదీ బానిసల్ని చిత్తుగా ఓడించే సత్తా నాకుంది. నాకున్న అభిమానులు ఈ సిటీలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఇంకెవరికి లేరని మీకు తెలుసు. అందులో మీరు కూడా పార్ట్నర్సే. ఎందుకు? మీ కన్నీరు తుడవాలంటే, రైతుల కన్నీరు తుడవాలంటే, రుణమాఫీ చెయ్యాలి అంటే, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్లో 30 ఎమ్మెల్యేలు గెలిపించుకోండి.
నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి. 3 నెలల్లో ఆ 30 నియోజకవర్గాల్లో పైన హెలికాప్టర్ సింబల్ తీసేశారు, కానీ హెలికాప్టర్ని తీయలేరు. కొండ ఇచ్చారు, ప్రతి ఇంటిలో కొండని నింపుతా, కుటుంబ ఆరోగ్యాలతో నింపుతా, ఆశీర్వాదాలతో నింపుతా. 14 అకౌంట్లు సీజ్ చేయించారు, పీస్ మిషన్ని రద్దు చేయించారు. అడుగు అడుగుని ఈరోజు నరకం చూపిస్తున్నారు, గుర్తులనే మార్చేశారు, చంపాలని ప్రయత్నిస్తున్నారు. అన్నీ మీకు తెలుసు, రిపోర్టర్స్కి తెలుసు, వానర్స్కి తెలుసు, ఓట్లేసే. అయితే ఈ అభిమానంగా ఉంచకండి. ఒక్కొక్కరు 10 మందితో 100 మందితో చెప్పి మే 13ని నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకోండి. మే 13ని నన్ను గాజువాక ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. మీ కన్నీరు మీరు తుడుచుకోండి. స్టీల్ ప్లాంట్ని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ 1000 భూములు అమ్మారు. నేను మార్చి 14ని, ఏప్రిల్ 4ని కోర్టులో పోరాడి అధికారపూర్వకంగా మార్చి 14ని కోర్టు 17లో, ఏప్రిల్ 4ని కోర్టు 6లో ఆర్డర్స్ తెచ్చాను. తెల్లదనం తీసుకోండి, తీసుకుంటున్నారా? అడుగు అడుగుతున్నారు. రూపాయి లేకుండా చేస్తే నేను ఇండియా నుంచి వెళ్ళిపోతానని నరకం చూపిస్తున్నారు. మీరున్నంత వరకు, ప్రజలు మీరున్నంత వరకు, అభిమానులు ఉన్నంత వరకు, ఓట్ బ్యాంక్ ఓటు వారు ఉన్నంత వరకు మీ కొరకు ప్రాణమైనా పెడతా, మీ కొరకు యుద్ధం చేస్తా. 10 కేసుల్లో 10 గెలిచాను, తెలంగాణలో 10 కేసుల్లో 10 గెలిచాను, ఆంధ్రాలో యుద్ధం ఆడి మంచి కొండ గుర్తుని తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు నాతో ఉండండి, కొండ గుర్తుని గెలిపించండి. ఈ పాటని అందరికీ వైరల్ చేయండి. 3 నెలల అవకాశం ఇవ్వండి, అంతే. గెలిపించండి. 3 నెలల్లో షాక్ అవుతారు మీ అందరూ. అలాగుంటుంది పాలన. అధికారం లేకుంటే లక్షల కోట్లు తెచ్చా, అధికారం ఉంటే పంపు పెట్టి అభివృద్ధి చేయగలను, లక్షల కోట్లు తేగలనని రూపాయి లేకుండా చేశారు. అందుకనే 30 ఎమ్మెల్యేలు గెలిపించండి చాలు. వాళ్ళు 70 గెలుచుకున్నా పర్వాలేదు. టీడీపీ, ఆ బీజేపీ తొత్తులు మొత్తులు బానిసలు 2 పార్టీలు 70 గెలిపించినా ఒకటే. మనల్ని 30 గెలిపించండి చాలు. మన కాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు. అధికారం ఎలా చేయాలో మోదీ మొదలుకొని చంద్రబాబు, జగన్కి చేసి చూపిస్తా. 8th వండర్ అనిపించిన నేను మళ్ళా 9th వండర్ అవుతా ఈ 3 నెలల్లో. కనుక 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి, కష్టపడండి. మీ కన్నీరు అందరిది తుడిచే బాధ్యత నాది, ఓట్లేసే బాధ్యత మీది. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఉదయం 11 గంటలకు నేను విశాఖపట్నం ఎంపీగా నామినేషన్ వేస్తున్నాను. దాదాపు 2 గంటలకు గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నాను. మీరు కూడా వేయండి. ప్రజాశాంతి పార్టీ తరపుని 40 లక్షలు ఖర్చు పెట్టండి. వాళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టిన చిత్తుగా ఓడిపోతారు. ఎమ్మెల్యేగా 40 లక్షలు, ఎంపీగా 95 లక్షలు ఖర్చు పెట్టండి. 100 కోట్లు 100 రోజుల్లో మీకు నేను రిలీజ్ చేస్తా. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ అయిపోయాయి. ఏప్రిల్ 24ని గవర్నమెంట్ ఎందుకు మన వైట్ మనీ రిలీజ్ చేయట్లేదు, ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ చేయమని ఆర్డర్ చదివారు, మీడియాలో అన్నిట్లో వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, ఒక్క సింబల్ ఇవ్వకుండా ఆర్ఎస్ఎస్ వారు చంపాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్లు చంపాలని చూస్తున్నారు. ఎందుకు? వారికి భయం పట్టుకుంది. ఆ 2 పార్టీలే గెలాలి. 77 సంవత్సరాలుగా మన రక్తాన్ని పీల్చుకున్నారు 2 కులాలు, 2 పార్టీలు.
చూడండి, మంచి ప్రశ్న. 3000 మంది అప్లై చేశారు కానీ ఎమ్మెల్యే టికెట్లకి. ఇక్కడ బీసీ ఆయన మత్స్యకారుడు 50 కోట్లు ఇవ్వండి అని మెసేజ్ పెట్టాడు. ఏమన్నానండి? మంచి ప్రశ్న. మీ పేరండి? ప్రసాద్ గారు. 3000 మంది అప్లై చేసిన లిస్టు మీకు చూపించాం. అందరూ 5 కోట్లు ఇవ్వండి, 50 కోట్లు ఇవ్వండి. అరే, రాజకీయంగా నా దగ్గర డబ్బు లేదు, అభివృద్ధికి లక్షల కోట్లు ఇచ్చాను, ఇవ్వగలను. విదేశీ డబ్బు రాజకీయంగా తేకూడదు, చారిటీ డబ్బులు రిలీజ్ అవ్వలేదు, అయినా దాన్ని వాడకూడదు. చట్టం ఎలాగో అలా నన్ను ట్రాప్ చేసి అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను ఇబ్బంది పడను. ఏమన్నాను? అవినీతి చెయ్యను. వాళ్ళందరూ భూ కబ్జాలు చేశారు. మీకు లక్షలు వేలు కలెక్ట్ చేసి స్టూడెంట్లు చదివించిన భరత్ కావాలా? 3,10,000 మందిని ఉచితంగా చదివించిన కేఏ పాల్ కావాలా? విజయనగరం అంతా దోచుకున్న బొత్స కుటుంబం కావాలా? దేశం అంతా ప్రపంచం అంతా చారిటీలు చేసిన కేఏ పాల్ కావాలా? మీ ఇష్టం. మీకు బాగుపడాలంటే నన్ను కోరుకోండి, మిమ్మల్ని కోరుకోండి, మీ భవిష్యత్తును కోరుకోండి. ఇంకా ఉన్నాయన్నీ దోచుకోవాలంటే దొంగల్ని, గజ దొంగల్ని కోరుకోండి. కేజ్రీవాల్ 32 సీట్లతో ఢిల్లీ సీఎం అవ్వలేదా? కుమారస్వామి 24 సీట్లతో కర్ణాటకలో సీఎం అవ్వలేదా? పొత్తు ఇప్పుడు పెట్టుకో అవినీతి పరులతో. వాళ్ళిద్దరికీ చెరుకో 70. అసలు రాకూడదు ఒకటి కూడా. మూర్ఖులు ఎవరు ఓటేస్తారు తప్ప. అరే, వాళ్ళ దోపిడీ కళ్ళతో కనబట్లేదా? 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నం తీసుకొచ్చారని భరత్ తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు, లోకేష్ తీసుకొచ్చాడు, పురంధేశ్వరి కొడుకు తీసుకొచ్చాడని వైసీపీ రుజువులతో పెడుతుంది. డబ్బు కొరకు, డ్రగ్స్ అమ్మడం కొరకు లేదు. వైసీపీ వాళ్ళే విజయసాయి రెడ్డి వెళ్ళి బ్రెజిల్ వెళ్ళి తీసుకొచ్చాడు, కేఏ పాల్ తీసుకొచ్చాడని ఎవరు అనలేదు కదా. వాళ్ళే తెచ్చారు, వాళ్ళే దోచుకుంటున్నారు, వాళ్ళే మోదీకి తొత్తులయ్యారు. సో మీకు వాళ్ళు కావాలా, వెలుగు కావాలా, చీకటి కావాలా? బరబ్బా కావాలంటే వాళ్ళు, క్రీస్తు కావాలంటే నేను, చీకటి కావాలంటే వారు, వెలుగు కావాలంటే నేను, అప్పులు మరల లక్షల కోట్లు తేవాలంటే వారు, మీ అప్పులన్నీ తీర్చాలంటే నేను. ఇంకా 1 కోటి నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, 8 లక్షల విశాఖపట్నంలో ఉండాలి అంటే వారు, 8 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే నేను, 60 లక్షల ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇవ్వాలంటే నేను. రుజువులు అయిపోయాయి. అందుకనే వాళ్ళ గుండెల్లో రైళ్లు ప్రయాణం చేసి అడుగు అడుగుని అడ్డుతున్నారు. ఇల్లీగల్ కేసులు. మనం ఎస్కోట్ వెళ్తే దారిలో అబ్బాయి చనిపోతే ఆగా, ఎఫ్ఐఆర్ పెట్టాడు. ఆగి ప్రేయర్ చేసినందుకు 2 వీక్స్ బ్యాక్. ఇది జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు ప్రయాణం చేయట్లేదా? చంద్రబాబు నాయుడు 2019లో డూప్లికేట్ క్యాండిడేట్లు పెట్టలేదా? నేను ఒకటే కోరుతున్నా, నేను ప్రజాశాంతి పార్టీ నామినేషన్ వేస్తున్నాను. రేపు ఎమ్మెల్యేగా, ఎంపీగా నాతో పాటు నామినేషన్ వేద్దామన్నారు. 25 వరకు టైం ఉంది. మీరు కేవలం మీ సొంత ఖర్చులతో ఎమ్మెల్యేగా నేను చెప్పినట్టు 40 లక్షలు ఈసీఐ ఇవ్వచ్చు అంటే నేను 3 నెలల తర్వాత తిరిగి మీకు ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తా. 3,000 మంది. మీరు వినండి, బరిలో అందరూ 5 కోట్లు ఇస్తే, 50 కోట్లు ఇస్తే మేము నామినేషన్ వేస్తాం అంటున్నాను.
అది అందులో 38ని సెలెక్ట్ చేసాం మాత్రం, అంటే 100కు ఒకరు. ఆ 38ని నిలబెట్టాలని ఆశిస్తున్నాం. ఇంకా అందరూ రెబల్స్గా నిలబడి, మీ సర్వేలు మీరే చెప్పారు, మీడియా మిత్రులందరూ చెప్పారు, ఒకరిద్దరు తప్ప. మీ అందరితో పేర్లు చెప్పవలసిన లేదు, 100 మందితో మాట్లాడారు. మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి? విజయవాడ మీడియా వారు విశాఖపట్నం 10లో 5 ఓట్లు ఉన్నాయని అన్ని సర్వేల్లో ఉన్నాయి. ఎందుకు? వారు దొంగలు, గజ దొంగలు, దోచుకునేవారు. మనం పంచాం, వాళ్ళు దోచుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఎమ్మెల్యే టికెట్ గుంటూరులో 50 కోట్లు ఇచ్చారట ముగ్గురు ఎన్ఆర్ఐలు. నన్నేమో 50 కోట్లు అడుగుతున్నారు. ఇక్కడున్నోడే పేరు కూడా చెప్తు. తెలుగు వచ్చిన వాళ్ళకి అర్థం అవ్వాలి. విదేశీ డబ్బులు సీజ్ అయ్యాయి. విదేశీ డబ్బులు పొలిటికల్గా వాడకూడదు, విదేశీ డబ్బులు రాజకీయంగా వాడకూడదు. నేను ఏప్రిల్ 4ని ఆనరబుల్ హైకోర్టు జస్టిస్ శేషయ్య గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు వైట్ మనీ 100 రోజుల్లో రిలీజ్ అవుతుంది. నేను ఎంపీ అయితే 30 సీట్లతో ఎమ్మెల్యే అయినా 100 రోజుల్లో నన్ను ఎవడ ఆపలేదు. అధికారం లేకుండానే ఆపలేకపోతున్నారు. అధికారం ఉంటే పార్లమెంట్ ఎలాగుంటుందో మీరు చూడండి. అందుకని మోదీ గారే నాకు పార్లమెంటు సభ్యుడిగా ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సంగతి చంద్రబాబు జగన్కి తెలుసు. వాళ్ళు కూడా అదే ప్రయాణం చేస్తున్నారు. చూడండి, తెలివైన వాళ్ళందరూ కేఏ పాల్కు ఓటేస్తారు. గాజువాకలో కానీ విశాఖపట్నంలో కానీ. తెలివి తక్కువ వాళ్ళందరూ దొంగలకి, దోచుకున్న వాళ్ళకి ఓటేస్తారు. వేసుకొని ఇవ్వండి. వాళ్ళు డబ్బులు పంచుతారు. చెరుకు ఒక 500 కోట్లు ఖర్చు పెడతారు. వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయండి. ఆ 2 పార్టీలు ఎవరివి? వైసీపీ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ బీజేపీ చంద్రబాబు నాయుడు మోదీ పార్టీలు. లక్షల కోట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి ₹1,00,000 ఓటుకు పంచవచ్చు. నేను ₹1 ఇవ్వడానికి నా రాజకీయ డబ్బు లేదు. నేనైతే నన్ను గెలిపించుకుంటే ఒక్కడు నిరుద్యోగం ఉండడు. విశాఖపట్నంలో 1 ఇయర్లో 100 రోజుల్లోనే స్టార్ట్ అవుద్ది. 1000 కంపెనీలు తీసుకొస్తా. తెచ్చాను కదా, హైదరాబాద్ 700 కంపెనీలు. ఉండండి, ఆ దొంగలతో మనకెందుకు కంపారిజను? ఉండండి, ఆ దొంగలతో మనకెందుకు కంపారిజను? కాదు, ఎన్ని ఎందుకు అన్నెసెసరీ సబ్జెక్ట్. దొంగలు, గజ దొంగలు కావాలంటే ఓట్లు వేసుకోండి. వాళ్ళకి నీతి నిజాయితీ పరులు కావాలంటే ప్రజాశాంతి పార్టీకి, మనకి మన కాదు, ఎన్ని ఎందుకు అన్నెసెసరీ సబ్జెక్ట్. దొంగలు, గజ దొంగలు కావాలంటే ఓట్లు వేసుకోండి. వాళ్ళకి నీతి నిజాయితీ పరులు కావాలంటే ప్రజాశాంతి పార్టీకి, మనకి మన బడుగు బలహీన వారు. అంబేద్కర్ని డిపాజిట్ రాకుండా చేసింది వీళ్ళు కారా? బుద్ధున్న మైనారిటీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ బి బాబు, జే జగన్ బీజేపీకి ఓట్లేరు. ప్రజాశాంతి పార్టీకే వేస్తారు. ఇంకో పార్టీ లేదు కదా ఇక్కడ. బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీ. ఇంకో పార్టీ లేదు. ఈ సిపిఐ, ఈ సిపిఎం, ఐఏ, కాంగ్రెస్ 0.5%, 1% ఓట్ బ్యాంక్ లేదు. ఓట్లు చేల్చకండి, వారికి ఓట్లు వేయకండి. ఈ ఒక్కసారి చూడండి, 100 రోజుల్లో 30 ఎమ్మెల్యే సీట్లు గెలిచినాయి, లేదా 100 గెలిచినాయి. పైన హెలికాప్టర్, ఎయిర్ అంబులెన్స్ తీసుకొస్తా. నియోజకవర్గాన్ని ప్రతి మండలానికి వెహికల్స్ పెడతా. ఇప్పటికి 100 పెట్టలేదా? మీరు పుట్టక ముందు హెలికాప్టర్లో నేను తిరిగా. నేను ఎంపీఐ, సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఇక్కడ ఒక బీసీ, ఒక కాపుని చీఫ్ మినిస్టర్ చేస్తావా, లేదా నేనే చీఫ్ మినిస్టర్ అవుతానా? జూన్ 4 తర్వాత డిసైడ్ చేద్దాం. అవినీతి పరులందరూ భయపడతారు. వీళ్ళందరూ నా పాదాలు మొక్కిందే. మోదీ గారు మొక్కారు, చంద్రబాబు నాయుడు గారు మొక్కారు, కేసీఆర్ గారు మొక్కారు. ఇప్పుడు
నేను వారికి నమస్కారం పెట్టాలి, సాళ్ళు కప్పాలని చూస్తున్నారు. నేను వారికి పూజ చేయను. నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. తెలివైన వాళ్ళందరూ 10 మందికి చెప్పండి, 100 మందికి చెప్పండి, ఓట్లు వేసుకోండి. తెలివి తక్కువ వాళ్ళందరూ, మూర్ఖులందరూ, అవినీతి పరులకు ఓట్లు వేసుకోండి. ఇదంతా యాక్టింగ్ అండి. చంద్రబాబు కుటుంబంలో 100 మంది యాక్టర్లు ఉన్నారు, పవన్తో సహా, చిరంజీవితో సహా. వైసీపీ వాళ్ళు అయితే మాస్టర్ యాక్టర్స్. కోడికత్తిని చూశారు మీరు. ఓట్లు ఎలా పడతాయా అని డ్రామాలు మాకు ఆడడం రాదు. వాళ్ళు డ్రామాలు ఆడుతారు, సింపతి కొరకు ఏదైనా చేస్తారు, వాళ్ళే పొడుచుకుంటారేమో కూడా. సో అలాంటి దొంగలు మీరు నమ్మితే దొంగలే వాళ్ళు నమ్ముతారు, దోచుకునేవారే వాళ్ళు నమ్ముతారు. నీతి పరులు ఎవరు నమ్మరు. టైం ఉంది, ఆలోచిస్తున్నాం. అందులో టీడీపీ వాళ్ళు పంపిన వాళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు పంపిన వాళ్ళు ఉన్నారా, అది కూడా ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఎవరి తరపున 25 మంది ఉన్నారు? నిన్నే వైసీపీ వాళ్ళు చెప్పారు 40 మంది రెడీ ఉన్నారు, మేము టికెట్లు పెడుతున్నామని. అది చెప్పకూడదు కానీ విజయసాయి రెడ్డి గారిని కలమన్నా, నేను కలనానిసా. నిన్నే లంచ్ మా తరపున 40 మంది ఉన్నారు రెబల్స్, మీరు నిలబెట్టండి అని. మాకొద్దు. నేను ఒక్క ఎంపీ అయితే చాలు, నన్ను ముఖ్యమంత్రి చేయాలంటే రెబల్స్ అందరూ రండి, విశాఖపట్నంలో నన్ను కలండి. అవినీతి చేశారా, 3 బటన్లు 1 బటన్ నొక్కి పైకి పంపించేస్తా. నీతిగా ఉండి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకున్నారా, 100 కోట్లు సంవత్సరానికి ఇచ్చి అభివృద్ధి చేస్తా. ఎలక్షన్ అయినా 100 రోజుల్లో. కాపులు ఏంటండి? గాజువాకలో కాపులు ఉన్నారు 60-70 వేల మంది, క్రైస్తవులు ఉన్నారు 60-70 వేల మంది, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉన్నారు 60-70 వేల మంది, బహుజనులు అందరూ ఉన్నారు, బీసీలు అందరూ ఉన్నారు. కులానికి నేను పోటీ చేయట్లేదు. కుటుంబ పాలన, కుల పాలన వ్యతిరేకంగా మీరు అడిగారు కనుక నేను బీసీ అయినప్పటికీ కమ్మాస్, రెడ్డిస్, వెలమాస్, వైశ్యాస్, బ్రాహ్మిన్స్ అందరూ నన్నే కోరుకుంటున్నాను. ఎందుకు? అభివృద్ధికి మారు పేరు కేఏ పాల్, అవినీతికి మారు పేరు బి బాబు, జే జగన్, పి పవన్, మోదీ. ఆయన ఎవరో నాకు తెలియదు, లైఫ్లో ఎప్పుడు కలలేదండి. తెలియని వాళ్ళ గురించి అడగండి. నాకు చంద్రబాబు తెలుసు, జగన్ తెలుసు, కేసీఆర్ తెలుసు, మోదీ తెలుసు. మీరున్నారు కదా సింబల్ తీసుకెళ్ళి. ఏదో కొండేది కొండ, ఇదిగోండి చూసారా? ఉరేసుకొని చనిపోయిన ఫ్యాన్ కావాలా? సైకిల్ ఇరిగిపోయి యాక్సిడెంట్లు అయి వేలు లక్షల. ఈసీ పర్మిషన్ ఆల్రెడీ అడిగాను నిన్నే కలెక్టర్ గారు. సార్ మాకు మనిషి కొండ ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి, మీరు పర్మిషన్ ఇస్తే ఇంటికి ఒక కొండ ఇస్తామని. అవునా? ఈసీ పర్మిషన్ ఇవ్వకపోతే నన్ను డిస్క్వాలిఫై చేస్తారు. కంపెనీస్ వచ్చాయి చూసారా, 4 పార్టీలు 1-2 రోజుల్లో. ఇలాంటి అభిమానులు ఉన్నారు. ఒకటే ప్రశ్న, ఫ్యాన్కి ఉరేసుకొని వేలు లక్షల మంది చనిపోయారా లేదా? ఫ్యాన్ కిందన పడి వేలు లక్షల మంది చనిపోయారా లేదా? సైకిల్ యాక్సిడెంట్ అయి వేలు లక్షల మంది చనిపోయారా లేదా? కుండ ద్వారా ఒక్కరైనా చనిపోయారా? కుండని నింపండి, మీ కుటుంబాలను నింపుకోండి. కుండని దీవించండి, మీరు దీవెనలు పొందండి. కొండని ఆశీర్వదించండి, మీరు ఆశీర్వాదాలు పొందండి. కొండ గుర్తుకే మన ఓటని ప్రతి ఒక్కరూ 10 మంది 100 మందికి చెప్తే 6 రోజుల్లో దేవుడు సృష్టించాడు. ఇంకా 25 రోజుల్లో కొండను మీరు ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి తీసుకెళ్ళలేరా? కొండలను పంచండి. ఈసీ పర్మిషన్ ఆల్రెడీ ఈసీఏ మన కొండ గుర్తుతో ప్రతి ఒక్కరికి నీరిస్తుంది రాష్ట్రంలో, దేశంలో. ఈసీకి నా హృదయపూర్వక వందనాలు. కొండ లేనిదే కుటుంబాలు లేవు, దీవెనలు లేవు, ఆశీర్వాదాలు లేవు, అభివృద్ధి లేదు, అభిషేకం లేదు. అది పేదవారికి కొండ అవసరం. అమెరికాలో ఉన్న వైట్ హౌస్లో కూడా రిఫ్రిజిరేటర్లో నీరు తాగకూడదని కొండలు, ఆంధ్రా నుంచి కొండల అభివృద్ధి కొరకు అమెరికాకి వెళ్తున్నాయి. మీకు తెలుసు కదా,
మన మ్యాంగోస్, మన కుండలు ఎంత చక్కగా ప్యాక్ అవుతున్నాయి. ప్రపంచం అంతా ఈ కుండని సప్లై చేస్తున్నాం మనం. అది పేదవారికి కుండ కావాలి, బహుజనులకి కుండ కావాలి, అన్ని కులాలకి కుండ కావాలి, అన్ని మతాలకి కుండ కావాలి, అందరికీ కుండ కావాలి. దేవుడు ఇచ్చిన కుండ. అది దేవుడు, అదిగో దైవజనులు అన్న మాట. దేవుడు అడిగాడు, ఏం కనబడుతుందిరా జెర్మియా అని. ఆ ప్రాఫిట్ ఏమన్నాడు? కొండ కనబడుతుంది అన్నాడు. కొండని తీసుకురండి. కొండని మలిచినట్టు చూసారా, మట్టిని ఎంత బ్యూటిఫుల్గా చేశారో. థ్యాంక్ యూ వెరీ మచ్. బహుజనులకు కొండ, ఉగాదిలో కొండ, పచ్చడులతో కొండ, 7 రకాల కొండ. థ్యాంక్ యూ. అభివృద్ధికి నోచుకొని ఈ నియోజకవర్గాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మిస్తాను. ఉచిత ఉపాధి కల్పిస్తాడు. తూరుపు దిక్కున తొలిపోతాయి వస్తున్నాడదిగో, మునుగోడు గుండె చప్పుడు వినిపిస్తాడదిగో, అందరి మేలు కోరేవో. అడుగడుగున ఆత్మస్థైర్యం కనిపించే రాజస్వం. చాలా సీరియస్గా దేశ రక్షణ కాపాడాలి. మనం దేశాన్ని కాపాడాలి. దయచేసి అర్థం చేసుకుని నా బాధ, నా కన్నీరు, నా వేదన. ప్రపంచం అంతా మహారాజులాగా ఉంటాను ఈరోజు కూడా. ఎందుకు మీ మధ్య ఉన్నాను? కేవలం మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని కాపాడడానికి, మీ కన్నీరు తొడవడానికి. కనుక నేనెంత కష్టపడుతున్నానో సమయం మీరు కొంచెం కష్టపడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేశాన్ని, రాష్ట్రాన్ని దీవిస్తాడు. ఈరోజు అమనామం కాబట్టి కొంచెం వెచ్చేదో మీల్ చేశారు. కుటుంబ సభ్యులు అడుగడుగున నన్ను అడ్డుకుంటున్నా. మీరు ఎంతో ప్రేమతో నాతో ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకు నేను నామినేషన్ 11కి వేస్తున్నాను కలెక్టరేట్ దగ్గర. మీరు 11కి కలెక్టరేట్కి వచ్చిన 5గురితో లోపలికి వెళ్తాం, లేదా 10 గంటలకు 10:30 10:30 10 గంటలకు మన ఫంక్షన్ హాల్, ఆశీలమెట్ట ఫంక్షన్ హాల్ నేను నామినేషన్ వేస్తున్నాను. అక్కడి నుంచి కలెక్టరేట్ దగ్గరికి మీరు రండి, కష్టపడండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రతి ఒక్కరిని బాబా మాట్లాడినాడు 25 మంది. మాకు తెలియదు వాళ్ళెవరో. నీతి నిజాయితీ ఉన్న వారికి మాత్రం ప్రజాశాంతి పార్టీలో తప్పక అవకాశం ఉందండి. దొంగలు దోచుకునే వాళ్ళు రాకండి. అభివృద్ధి చేద్దామన్న వారికి మాత్రమే. నన్ను డబ్బు అడిగి ఇప్పుడే అడగండి. 100 రోజుల తర్వాత నేను ఎంపీ అయితే విశాఖను చూస్తాను, అంతే.
అసలు ఏం చేస్తాను స్టీల్ ప్లాంట్ని, ఆ భూములు, ఎన్ని కంపెనీలు చూస్తాను, మాట్లాడద్దు. ఇదా చూడలేదా? 747లో తిరిగినోడు ఇంకొక మానవుడు ప్రపంచంలో ఉన్నాడా? 2 747 ఈ రోజుకు ఉన్నాయి. నేను 3 హెలికాప్టర్లో తిరిగినప్పుడు సోనియా గాంధీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బాలయోగి కానీ నా హెలికాప్టర్లు వాడుకోలేదా? ఇప్పుడు ఉన్నాయి, పర్మిషన్లు లేవు. నేనేం చేస్తాను? నా చేతులు కాలు కట్టేస్తే నేనేం చేస్తాను? ₹1 తేనివ్వకపోతే ఏం చేస్తాను? ఫోన్ ట్యాప్లు చేసేసి వచ్చిన వాళ్ళు రానివ్వకపోతే ఏం చేస్తాను? వచ్చిన వాళ్ళందరూ 5 కోట్లు 50 కోట్లు అడుగుతుంటే నన్ను రాజకీయంగా నేనేం చేస్తాను? మీ కొరకు కష్టపడతాను. మీరు ఓట్లు వేసుకుంటే మీరు బాగుపడతారు, దొంగలకు ఓట్లు వేసుకుంటే మీరు సర్వనాశనం అవుతారు. నా పని నేను చేశాను, మీ పని మీరు చేస్తున్నారు. ప్రజల పని ప్రజలు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.